శారద మీద విషయాలు చూస్తే వైసీపీ పూర్తి యాక్టివేషన్ వచ్చేసిందా? సంతకం పెట్టారు, పేరు రాశారు, వాళ్ళ అడ్రస్ రాశారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. చంద్రబాబు అసెంబ్లీకి రాకపోయినప్పుడు ఆయన జీతం తీసుకున్నారా లేదా? 4 కోట్లు గిఫ్ట్ ఇచ్చి, కారు గిఫ్ట్ ఇచ్చేంత స్తోమతున్నాడు ఆయన. ఆయనే నేను జీతం తీసుకుంటాను. అమరావతి భూములకి, వైజాగ్లో ఉన్న భూములకి, లేదంటే కనుక ఈ 8 పోర్టుల చుట్టూ ఉన్న భూములకి డిఫరెన్స్ ఏంటి? అంత ఘోర పరాజయం పాలవటానికి వైసీపీ కారణం ఏంటంటారు? మరి పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకున్నాడని, లేదంటే కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి అందరు భూములు తీసేసుకుంటారు. చెప్తున్నా సార్, నేను చంద్రబాబు మాలాంటి వాళ్ళని చేసామంటే ఈనాడు రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, నేను చంద్రబాబు లాంటి తొంటలు ఉంటాం అనుకోండి. అంటే మీరు హ్యాండ్లింగ్ ప్రాపర్గా చేసుంటే కనుక ఫలితం వేరే రకంగా ఉండేది. 100%. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కన్వే చేశారా? అంటే మీడియాలో పోతారని సార్, అనుకుంటారు కదా. తిరుపతి వెంకటేశ్వర గుడిలోకి చెప్పులు వేసుకెళ్ళాడని రాసినటువంటి వాళ్ళు ఈ మీడియా. కోటరీ ఉంది జగన్ చుట్టూ, వాళ్లే దెబ్బతీశారు, ఇప్పటికే అదే కోటరీ ఉంది అని మాట్లాడుతున్నారు. మీరు ఆ నాయకుల్ని చూస్తుంటారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటారు కదా, అలాంటి కోటరీ మీకు కనపడిందా? నేను మాట జారట్లేదు, దాన్ని ముసిగేయట్లేదు. పవన్ కళ్యాణ్ చేస్తున్న 15 ఏళ్ల ప్రకటన మీద దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న హైదరాబాద్లో ఆయన ఇంటి ముందు కారులో ముంతాకు చీకట్లో వచ్చి గోడ పక్కన కారు ఎడితే రచ్చ చేసేది. నువ్వు చమతాకు వచ్చేసారని ఏ డైలాగ్ కొడితే ప్రజలు రెచ్చిపోతారు. రాజకీయ రౌడీజాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా అణిచేయాలి ఏపీలో కూడా అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఆయన చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అనేది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడించడం, ఇప్పుడు ఉన్నటువంటి 21 సీట్లు కాదు, రేపు 50-60 సీట్లు కావాలనేటువంటి స్థాయికి పార్టీని పెంచడానికి ఎక్కడన్నా దృష్టి పెట్టాడా చూడండి ఒకసారి. కాపోడు లక్షణం అది. పవన్ నాయుడు అని సంబోధించారు. ఇంత అభిమానంతో ఉన్నారు కదా, మరి 2.5 ఏళ్లకే మీ మంత్రి పదవి కాలం ముగిసిపోతే నన్ను ధీటుగా ఎదుర్కోలేరు. మీరు ప్రయోగించే భాష మీద, నా భాషలో అభ్యంతరకరమైన భాష ఉంటే ఒకటి టీవీలో విందాం, ప్రజలు కూడా వింటారు. జో దిగుతా హై ఓ బిగుతా హై అంటే ఏది చెప్పుకుంటే అదే సేల్ అవుతుంది. అది చెప్పుకోలేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు తెలియదు కదా ప్రపంచానికి.